అందరికీ నమస్కారం అండి. తెలుగు కథలు బై లహరి ఛానల్కి స్వాగతం. పూజ ముగించి అభిషేకం చేసిన స్ఫటిక లింగాన్ని జంధ్యంలోని వెండి పరిణలో పెట్టి పీట మీద చెయ్యి బూతగా చేసుకుని లేచారు సదాశివం గారు. తడి పై పంచను తీగ మీద ఆరవేస్తూ ఉండగా, అయ్యగారు, మీకోసం ఆచారి గారు వచ్చున్నారండి అని చెప్పాడు పనివాడు. 2 గదుల అవతల నిలబడి, కూర్చోమను, వస్తున్నా అంటూ వంటగదిలోకి నడిచారు. ఏమిటోయ్, ఈరోజు వంట ఘుమఘుమలాడుతోంది, ఏమిటి విశేషం? మీ అబ్బాయి కోడలు వస్తున్నారా ఏమిటి? నవ్వుతూ అడిగాడు. ఇత్తడి పళ్ళెంలో పులిహోర కలుపుతున్న పార్వతమ్మ గారు తలెత్తి చూశారు. కొద్దిగా పసుపు రాసిన ముఖంలో చిరుచెమటకి కరిగిన నయా పైసా అంత బొట్టు కొంచెం కరిగింది. ఆమె కట్టుకున్న పసుపు రంగు నేత చీర ఒంటి రంగుతో పోటీ పడుతోంది. చేతుల నిండా గాజులు, పసుపు రాసిన పాదాలకు మెట్టెలు, జారుముడితో అపర పార్వతీదేవిలా ఉందామె. ఈరోజు శంకర జయంతి కదా అంటూ మళ్లీ పులిహోర కలపసాగింది. అదేనోయ్ నేనడిగేది, ఎప్పుడూ ఏ పండక్కి లేని ప్రత్యేకత ఈరోజు ఏమిటా అని. చటుక్కున ముఖాన్ని పక్కకు తిప్పుకుంది పార్వతమ్మ. ఒక్క క్షణం కలవరపడ్డారు సదాశివం గారు. భారంగా నిట్టూర్చి బయటికొచ్చారు. అరుగు మీద కూర్చున్న ఆచారి గారిని చూసి, నమస్కారం ఆచారి గారు. చాలా రోజులకు కనిపించారు, ఈ మధ్య గుళ్ళో కూడా కనిపించడం లేదు అంటూ కూర్చున్నారు సదాశివం గారు. అమ్మాయికి సంబంధం ఒకటి వస్తే భావనాపురం వెళ్ళానండి. మా తమ్ముడుండేది అక్కడే. 4 రోజులు అక్కడ ఉండి వచ్చాను అన్నారు ఆచారి గారు. అయితే త్వరలో మాకు విందు భోజనం అన్నమాట. పెళ్ళి ఎప్పుడనుకుంటున్నారు? ఇంకా ఎటూ తేల్లేదండి. వాళ్ళు 25,000 అంటున్నారు. నాకా అంత స్తోమత లేదు. తమ్ముడు వాళ్ళు మాట్లాడి ఉత్తరం రాస్తామంటే వచ్చేశాను. ఇక్కడ నా భార్య అంతంత మాత్రం. ఏదో మేము కన్ను మూసే లోపల దాని పెళ్ళైతే మాకు నిశ్చింత అన్నారు ఆచారి గారు. బాధపడకండి ఆచారి గారు, మన చేతుల్లో ఏముంది, అంతా దైవేచ్ఛ అంటూ నస్యం డబ్బా చేతిలోకి తీసుకున్నారు సదాశివం గారు. మీలాగా అన్నింటికీ దేవుడి మీద భారం వేసి నిశ్చింతగా ఉండే గుండెదిటపు నాకు లేదండి. ఆ మాట చురుక్కుమని తగిలింది సదాశివం గారికి. ఇంక నేను బయలుదేరతానండి, సాయంత్రం గుళ్ళో కలుస్తాను అంటూ వెళ్లారు ఆచారి. ఆయన వెళ్లిన వైపే ఒక్క నిమిషం చూసి ఆలోచనలో పడిన సదాశివం గారు, అయ్యగారు, అమ్మగారు భోజనానికి లేవమంటున్నారండి అన్న పనివాడి పిలుపుతో, వడ్డించమను, వస్తున్నా అంటూ లేచారు. వంటగదిలో పీట వేసి వెండి కంచంలో అన్నీ వడ్డించింది పార్వతమ్మ. నువ్వు వడ్డించుకోలేదేం పార్వతి? నేను తర్వాత తింటానులేండి, ఆకలిగా లేదు అంటూ నెయ్యి అభికరించింది. కొత్తగా మాట్లాడుతున్నావు పార్వతి, ఎప్పుడైనా ఇద్దరం చేరి ఒకసారి భోంచేయడం జరిగిందా? నువ్వు వడ్డించుకో అన్నారు. ఇద్దరూ మౌనంగా భోజనం ముగించారు. పనివాడు మధ్య హాల్లో మంచం వాల్చి దిండ్లు వేసి ఉంచాడు. పార్వతమ్మ పనివాడికి అన్నం పెట్టి సర్దుకుని ఒత్తుల డబ్బా తీసుకుని వచ్చి తలుపుకి ఆనుకుని ఒత్తులు చేస్తోంది. మాటి మాటికి చెమర్చే కళ్లను ఒత్తుకోసాగింది. పార్వతి పిలిచారు సదాశివం గారు. ఆ అంది. కాని తలెత్తి చూడలేదామె. చూస్తే కన్నీళ్లు భర్త కంటపడతాయని ఆమె భయం. పార్వతి, ఉదయం నుండి నువ్వు బాధపడడం చూస్తున్నాను. ఈరోజు మన అమ్మాయి త్రివేణి పుట్టినరోజని నాకు తెలుసు. బాధపడి మనసు పాడు చేసుకునేంత మాత్రాన జరిగిపోయిన కాలం తిరిగి వస్తుందా? మనం మనకున్నట్లు జరుగుతుందా? మన చేతుల్లో ఏముంది? నువ్విప్పుడు కళ్ళనీళ్లు పెట్టుకున్నంత మాత్రాన ప్రయోజనం ఏముంది చెప్పు అన్నారు సదాశివం గారు. మీకు తెలియదండి నా బాధ. నేను దానికేం తక్కువ చేశానని నాకీ శిక్ష వేసింది. ఒక్కగానొక్క ఆడపిల్ల అని అరచేతుల్లో పెట్టుకుని పెంచానే, అది ఒక్కో తరగతి ఫస్టున పాస్ అవుతూ ఉంటే నా బిడ్డ చదువుల తల్లి అని మురిసిపోయాను. పెద్దాడికి మట్టుకు అదంటే ఎంత అపేక్ష! అసలు కాశీనాథుని వారంటే ఎంత పేరు! దాని మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నావు! నా నమ్మకాన్ని ఒమ్ము చేసి, నా ఆశల్ని దెబ్బ కొట్టి, ఎవడో మతం కాని మతం వాణ్ణి చేసుకుని నా గుండె బద్దలు చేసింది చాలక, ఈ ఊళ్ళోనే ఉండడానికి దానికి ఎంత ధైర్యం! మన పరువు ప్రతిష్టల్ని మంటగలిపి ఊళ్ళో తలెత్తుకోకుండా చేసింది. నన్నింత క్షోభ పెట్టినా అదేం బాగుపడుతుందండి ఆవేశంగా అంది పార్వతమ్మ. పార్వతి వారించారు సదాశివం గారు. వద్దు పార్వతి, తల్లి శాపానికి తిరుగులేదు అంటారు. బిడ్డల్ని కంటాం కాని వాళ్ల రాతల్ని కనగలమా? మన బిడ్డ మన ఆశల్ని అడియాసలు చేసింది నిజమే. కాని జరిగిపోయిన దాన్ని గురించి బాధపడి ప్రయోజనమేముంది చెప్పు పార్వతి? మన తరానికి ఈ తరానికి ఆలోచనల్లో ఆచరణలో ఎంతో అంతరముంది. మారే కాలంతో మారడం మన ధర్మం.
ఏం చేసినా అది మన బిడ్డ. ఎక్కడున్నా అది సుఖంగా ఉంటే చాలు. లేదా మాకసలు త్రివేణి అనే బిడ్డే పుట్టలేదు అనుకో. మీరు పురాణాలు, పుస్తకాలు చదవడంతో అన్నీ తేలిగ్గా తీసుకోగలరు. కానీ నేను దాన్ని కన్న తల్లినండి. అది అమ్మ అని పిలుస్తున్నట్లే ఉంది. 20 ఏళ్లొచ్చినా నా కొంగు పట్టుకుని తిరిగేది. వయసొచ్చినా చిన్నపిల్లలాగా బొమ్మలతో ఆడుకునేది. అదిగో ఆ బీరువాల బొమ్మలన్నీ దానివే. ఇంట్లో ప్రతి వస్తువు దాని జ్ఞాపకం చేస్తుంది. ఆఖరికి దాహం వేసిన సగం రాత్రిలో నన్ను లేపేది. అలాంటిది ఇంత పని చేసిందా? అది వాణ్ణి చేసుకుంటానన్న రోజే ఈ పాపిష్టి గుండె ఎందుకు ఆగిపోలేదో. వద్దండి, ఈ బాధ పగవాడికి కూడా వద్దు. కొంగుతో ముఖం దాచుకుందామే. పిచ్చి పార్వతి, ఆడదానివి కాబట్టి నువ్వు పైకి ఏడుస్తున్నావు. మగవాణ్ణి కనుక నేను లోపల కుమిలిపోతున్నాను. నిజంగా ఆలోచిస్తే త్రివేణి జ్ఞాపకాలు నీకన్నా నాకే ఎక్కువ. రోజు నాకు పూజకు కావాల్సిన సామగ్రి అంతా సిద్ధం చేసి ఉంచేది. రాత్రి 12 గంటల వరకు పెరట్లో మంచం వేసుకుని ఎన్నెన్ని విషయాలు చర్చించుకునేవాళ్ళం. అప్పుడు నువ్వు, తండ్రి కూతుళ్ళిద్దరూ ఈరోజు నిద్రపోయేదేమన్నా ఉందా అని అని విసుక్కుంటే నవ్వుకునేవాళ్ళం. ఏవి ఆ రోజులు? మళ్ళీ ఇక రావేమో. దీర్ఘంగా నిట్టూర్చి కళ్ళు తుడుచుకున్నారాయన. కంగారు పడింది పార్వతమ్మ. పాపిష్టి దాన్ని, పోయిన దానికోసం నేనేడ్చి అనవసరంగా మిమ్మల్ని బాధ పెట్టాను. కాసేపు పడుకోండి. సాయంత్రం గుడికి వెళ్తారు కాబోలు అంటూ ఒత్తులన్నీ సర్ది డబ్బా మూసి లోపలికి తీసుకెళ్ళింది పార్వతమ్మ. ఆ రోజు సాయంత్రం, పార్వతి, నేను రావడం ఆలస్యమైతే కంగారు పడకు. వస్తూ పరాశరం గారింటికి వెళ్ళొస్తాను అంటూ పై పంచ సర్దుకుని గుడికి బయలుదేరారు సదాశివం గారు. శివాలయం చేరుకునేసరికి కొద్దిగా చీకటి పడింది. గర్భగుడి దగ్గరికి వెళ్లి దైవ దర్శనం చేసుకుని కళ్ళు మూసుకుని నమస్కరిస్తున్న సదాశివం గారు పక్కన కాశీనాథుని సదాశివం గారు కౌశికస గోత్రం, భరణి నక్షత్రం అంటూ అర్చనకు తన పేరు చెప్పడం వినిపించి కళ్ళు తెరిచి చూశారు. పక్కన నిలబడి ఉన్నాడు విల్సన్. అతని త్రివేణి భర్త. ఆశ్చర్యంగా చూస్తున్న సదాశివం గారిని చూసి పలకరింపుగా నవ్వాడు. సదాశివం గారు త్రివేణి వచ్చిందేమోనని చూశారు. కనిపించలేదు. నెమ్మదిగా వచ్చి బిల్వవృక్షం కింద ఉన్న అరుగు మీద కూర్చున్నారు. విల్సన్ క్రిస్టియన్. అతనేమిటి గుడికి రావడం ఏమిటి? తన పేరు మీద అర్చన చేయించడం ఏమిటి? మరి త్రివేణి రాలేదేమి? ఇలా ఆలోచనల్లో మునిగిపోయిన సదాశివం గారు నమస్కారం మాస్టర్ గారు అన్న పిలుపుతో లిక్కిపడి చూశారు. విల్సన్ నిలబడి ఉన్నాడు. ఎలా ఉన్నారండి అంటూ పక్కన కూర్చున్నాడు. బాగున్నాం అన్నట్లుగా తల ఊపారు. త్రివేణి పుట్టినరోజు నాడు గుళ్ళో అర్చన చేయించే అలవాటుందటగా. తనకు ఈ మధ్య ఒంట్లో బాగుండడం లేదు. ఒంట్లో బాగాలేదా? ఏమైంది? ఆతృతగా అడిగారు సదాశివం గారు. చూశారా, ఇప్పటి వరకు నోరు మెదపనివారు నేను నవ్వినా నవ్వలేదు. త్రివేణికి బాగాలేదు అనగానే మీకు తెలియకుండానే మాట్లాడేశారు. నవ్వుతూ కొబ్బరి ముక్క అందించాడు విల్సన్. కంగారు పడకండి. త్రివేణికి కొంచెం నలతగా ఉంది. అందుకే నేను గుడికొచ్చాను. ఇప్పుడెలా ఉంది? ఇంకా కంగారు తగ్గలేదు సదాశివం గారికి. పర్వాలేదు, బాగుంది. కానీ మిమ్మల్ని వాళ్ళ అమ్మగారిని చూడాలని కలవరిస్తోంది. ఇలాంటి సమయంలో ఆడవాళ్ల కోరికలు తీర్చాలంటారు. కానీ ఇది తీర్చలేని కోరిక అన్నాడు విల్సన్. ఆశ్చర్యంగా చూస్తున్న సదాశివం గారితో, అవునండి, త్రివేణి ఇప్పుడు గర్భవతి. 4వ నెల అన్నాడు డాక్టర్. చాలా నీరసంగా ఉంది. నాకు ముందు వెనక ఎవ్వరూ లేరు. మీకు అభ్యంతరం లేకపోతే ఒకసారి ఇంటికొస్తారా? మిమ్మల్ని చూస్తే తనకు కొంచెం తృప్తిగా ఉంటుంది అన్నాడు విల్సన్. ఒక్క 5 నిమిషాల పాటు ఏమీ సమాధానం చెప్పలేదు సదాశివం గారు. మరి నేనొస్తానండి అంటూ లేచాడు విల్సన్. ఆగుబాబు, ఇల్లు దగ్గరేనా? నేను వస్తాను అంటూ పై పంచ దులిపి భుజాన వేసుకుని బయలుదేరారు సదాశివం గారు. లోపలికి రండి మాస్టారు అంటూ ఆహ్వానించాడు. చిన్న ఇల్లు పొందిగ్గా ఉంది. హాల్లో ఫేమ్తో చేసిన కుర్చీలు, చిన్న టీపాయ్ మీద ఫ్లవర్ వాజ్లో 2 ఎర్ర గులాబీలు, గోడలకి చక్కటి చిత్రాలు. గదిలో ఓ మూల చిన్న టేబుల్ మీద ఏసుక్రీస్తు, శంకరాచార్య, మక్కా మసీదు ఫోటోలు ఉన్నాయి. అలా నిలబడిపోయారేమిటి మాస్టారు? ఇలా రండి, ఈ గదిలో ఉంది త్రివేణి అంటూ గదిలోకి తీసుకుని వెళ్ళాడు. లోపల గదిలో మంచం మీద పడుకుని ఉంది త్రివేణి. ఆ గది నిండా పసి ఫోటోలు ఉన్నాయి. వేణి, ఎవరొచ్చారో చూడు అంటూ లేపాడు. అంటూ నెమ్మదిగా కళ్ళు తెరిచింది త్రివేణి. ఎదురుగా సదాశివం గారిని చూడగానే ముందు కాసేపు ఏమీ అర్థం కాలేదు. ఏమిటి త్రివేణి అలా చూస్తున్నావు? మీ నాన్నగారు నిన్ను చూడాలని వచ్చారు అన్నాడు విల్సన్. అమ్మా త్రివేణి,
ఎలా ఉన్నావమ్మా అంటూ దగ్గరగా కూర్చుని తలపైన చెయ్యి వేశారు సదాశివం గారు. నాన్నా అంటూ ఆయన ఒళ్ళో తల పెట్టుకుంది త్రివేణి. కాసేపు మౌనం ఆవరించింది గదిలో. ఇన్ని రోజులు తల్లిని తండ్రిని చూడలేదు అనే బాధ, కూతుర్ని చూడలేదు అనే ఆవేదన కన్నీళ్ల రూపంలో కరిగిపోయింది. 2 కప్పులతో హార్లిక్స్ తీసుకునొచ్చాడు విల్సన్. త్రివేణి, ఏమిటిది చిన్నపిల్లలా? లేచి హార్లిక్స్ తాగు. మాస్టర్ గారు, మీరు తీసుకోండి అంటూ కప్పందించి తను చిన్న టేబుల్ మంచానికి దగ్గరగా లాక్కొని కూర్చున్నాడు. అమ్మ ఎలా ఉంది నాన్నా? కొంచెం హార్లిక్స్ తాగి అడిగింది త్రివేణి. ఎలా ఉంటుందమ్మా? నీ మీద దిగులుతో మనిషి సగమైపోయింది. ఈరోజు నీ పుట్టినరోజుని పిండి వంటలన్నీ చేసింది. నువ్వు తీసుకున్న నిర్ణయం మీ అమ్మకు పెద్ద దెబ్బమ్మా అన్నాడు సదాశివం. మాస్టర్ గారు, మీ సొంత విషయాల్లో కల్పించుకున్నందుకు క్షమించండి. త్రివేణి నన్ను పెళ్లి చేసుకోవడం వల్ల మీకు బాధ కలిగింది. నిజమే, అందుకు మమ్మల్ని క్షమించండి. కాని ఒక్క విషయం ఆలోచించండి మాస్టర్ గారు. నేను త్రివేణి మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నాం. కలిసి జీవించాలి అనుకున్నాం. ఆ విషయం త్రివేణి ముందుగా మీతో చెప్పింది. నేను మీ ఆస్తి చూసి త్రివేణిని ప్రేమించలేదు. నాకు తన వ్యక్తిత్వం నచ్చింది. అందుకే ఆమెను ఇష్టపడ్డాను. కాని మీరంగీకరించలేదు. కారణం నేను క్రిస్టియన్ని కాబట్టి. మాస్టర్ గారు, ఈ కులాలు మతాలు అనేవి పుట్టుకతో వచ్చినవా? మనిషి మతాన్ని సృష్టించాడు కాని మతం మనిషిని సృష్టించలేదు కదండి. మా నాయనమ్మ వాళ్ళు బ్రాహ్మణులు. మా నాన్న మతం మార్చుకున్నాడు. ఒకవేళ పెళ్లికి ముందు నేను హిందువుగా మారితే మీరు ఒప్పుకునేవారా? ఒప్పుకోరు. నేను మిమ్మల్ని తప్పు పట్టడం లేదండి. తరాల మధ్య అంతరాలు ఉండడం సహజం. మారుతున్న కాలంలోని మంచిని గ్రహించి దానికి తగినట్లుగా జీవిస్తే అందులోని సుఖాన్ని మనిషి పరిపూర్ణంగా అనుభవించగలడు అని నా అభిప్రాయం. ఇంతలో బయట ఎవరో పిలవడంతో లేచి వెళ్ళాడు విల్సన్. అతను వెళ్లిన వైపే ఆశ్చర్యంగా, ఆనందంగా చూస్తూ ఉండిపోయారు సదాశివం గారు. తన మనసులోని అభిప్రాయాన్ని సూటిగా, ఎదుటి మనిషి మనసును నొప్పించకుండా ఎంత సున్నితంగా చెప్పాడు. నాన్నా పిలిచింది త్రివేణి. ఏమిటి నాన్న ఆలోచిస్తున్నారు? ఆయన మీ మనసుని నొప్పిస్తే క్షమించండి. తండ్రి చేయి పట్టుకుంటూ అంది త్రివేణి. లేదమ్మా, అతనేమీ తప్పుగా మాట్లాడలేదు. తరాల మధ్య ఈ సంఘర్షణ ఎప్పుడూ ఉండేదే అన్నారు సదాశివం గారు. నాన్నా, మా పెళ్ళయి సంవత్సరం అయింది. ఈ సంవత్సరం రోజుల్లో నన్ను ఏనాడు ఆయన మతం మార్చుకోమని గాని, చర్చికి రమ్మని గాని అడగలేదు. నా అంతటా నేనే వస్తానని అన్నాను. ఆయన గుడికొస్తారు. నేను చర్చికి వెళ్తాను. ఏ మతమైనా చెప్పేది ఒక్కటే అంది త్రివేణి. ఈ లోపల విల్సన్ వచ్చాడు. త్రివేణి, మా ఫ్రెండ్ రఘు తెలుసుగా, మెడికల్ రిప్రజెంటేటివ్. నీకు టానిక్స్ తెచ్చాడు. ఇవిగో, రోజుకోవాలి. మీ నాన్నగారిని కూడా చూశావు. ఇక దిగులు పడకుండా వేళకు భోంచెయ్యాలి. సరేనా అంటూ కూర్చున్నాడు. మాస్టర్ గారు, మతం అంటే ఇష్టం అని అర్థం అనుకుంటాను. ఏకాగ్రత కోసం ఒక రూపాన్ని మనసులో ఊహించుకుని ఆ మూర్తికి పూజలు చేయడమే ఆచారం, సాంప్రదాయం అని నా అభిప్రాయం. ఏ మతమైనా మనిషి ఔన్నత్యాన్నే కోరుతుంది. యెహోవా అంటే ఒక్కడే దేవుడు అని అర్థం. చాలామంది క్రీస్తు ఒక్కడే దేవుడు అనే అర్థంలో వాడుతున్నారు. కానీ ఈ ప్రపంచాన్ని కంటికి కనిపించని మానవాతీతమైన శక్తి ఒకటి నడిపిస్తోందని నా విశ్వాసం. ఆ శక్తే దేవుడు అని నా నమ్మకం. మనం ఒక్క నిమిషం ఆలోచిస్తే క్రీస్తుకి కృష్ణుడికి పోలికలు కనిపించవు. మన మతం గొప్ప అంటే మా మతం గొప్ప గొప్ప అని మతం పేరుతో మరణకాండ సృష్టిస్తున్నారు. ఏమిటో ఎక్కువగా మాట్లాడి విసిగించినట్లున్నాను. క్షమించండి నవ్వుతూ అన్నాడు విల్సన్. లేదు బాబు, నువ్వు చెప్పింది 100కి 100 పాళ్ళు నిజం. ఒకరి అభిప్రాయాల్ని ఇంకొకరిపై రుద్దే హక్కు ఈ సమాజంలో ఎవ్వరికీ లేదు. ఉపాధ్యాయుడిగా ఎంతో మందికి విద్యాభిక్ష పెట్టినవాడిని. కులమతాల గురించి అనర్గళంగా ఉపన్యాసాలు ఇచ్చినవాణ్ణి. నా వరకు వచ్చేసరికి నా ఆలోచనలు సంకుచితమయ్యాయి. ఒకే ఊళ్ళో ఉంటూ కన్న కూతుర్ని కూడా చూడ్డానికి ధైర్యం చేయలేకపోయాను అంటూ కూతుర్ని దగ్గరికి తీసుకున్నారాయన కన్నీళ్లతో. మీరు బాధపడకండి మాస్టర్ గారు. ఈ రోజుల్లో ఎంతో మంది ప్రేమ అనే పేరుతో క్షణికోద్రేకంతో జీవితాలను నాశనం చేసుకుంటూ ఉంటే మీ వంటి వారికి ప్రేమ వివాహాల మీద నమ్మకం లేకపోవడంలో తప్పు లేదండి అన్నాడు విల్సన్. ఇంక నేను బయలుదేరుతానమ్మా. ఆరోగ్యం జాగ్రత్త తల్లి. ఈ విషయం వింటే మీ అమ్మ ఎంత సంతోషిస్తుందో. ఈ రోజు నా మనసు ఎంత హాయిగా ఉందో తెలుసా? వస్తా బాబు, వీళ్ళమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అంటూ లేచారు. మీ అమ్మాయికి అమ్మాయే కావాలట.
ఆడపిల్ల పుడితే ధరణి అని పేరు పెడుతుందట. ఎందుకో మీరే అడగండి నవ్వుతూ అన్నాడు విల్సన్. ఎందుకు తల్లి? కూతురి తలపైన చెయ్యి వేసి అడిగారాయన. మనుషుల్లో కులాలు మతాలు అని వైరుధ్యాలున్నా అందరినీ మోసే భూమి ఒక్కటే కదా నాన్న. ఏ మతం వాడైనా కులం వాడైనా చివరికి ఆ భూమిలో కలిసిపోవాల్సిందేగా. అందుకే నీ మనవరాలికి ధరణి అని పెట్టుకోవాలి అనుకుంటున్నాను. మరి అబ్బాయి పుడితే అని కవ్వించాడు విల్సన్. గాంధీ అంది వెంటనే. వాళ్ళిద్దరినీ ముచ్చటగా చూసుకున్నారు సదాశివం గారు. నేనిక వెళ్ళిరానా అమ్మా? ఆరోగ్యం జాగ్రత్త. మీ అమ్మ మనసు మారితే త్వరలోనే నిన్ను చూడ్డానికి వస్తుందిలే తల్లి. బాబు, నువ్వు రామచంద్ర కాలేజీలోనే కదా లెక్చరర్గా ఉండేది? బయలుదేరబోతూ అడిగారు. అవునండి, కామర్స్ లెక్చరర్గా ఉన్నాను. గేటు వరకు వచ్చాడు విల్సన్. ఇక నువ్వు ఉండు బాబు, అమ్మాయి ఒక్కటే ఉందిగా. నేను వెళ్ళగలనులే అంటూ అతని భుజం తట్టి ముందుకు నడిచారు సదాశివం గారు. ఏమిటండి ఇంత ఆలస్యమైంది? అన్నం వడ్డిస్తూ అడిగింది పార్వతమ్మ. ఏం మాట్లాడలేదు సదాశివం గారు. త్రివేణి దగ్గరికి వెళ్ళానంటే ఏ విధంగా అర్థం చేసుకుంటుంది? అందరూ ఒకటే నన్ను ఒంటరిదాన్ని చేశారు అంటూ బాధపడదు కదా? ఆలోచిస్తున్నారు సదాశివం గారు. భర్త ముభావాన్ని ఇంకేమీ అడగలేదు పార్వతమ్మ. మౌనంగా భోజనం ముగించి పెరట్లో వాలు కుర్చీలో కూర్చున్నారు సదాశివం గారు. వంటిల్లు సర్దుకుని తలుపులన్నీ వేసి చేతిలో తాంబూలం పళ్ళెంతో వచ్చి భర్తకు దగ్గరలో తులసికోట గట్టు మీద కూర్చుంది పార్వతమ్మ. ఏమిటండి అలా ఉన్నారు? ఒంట్లో బాగాలేదా? పరాశరం గారింటికి వెళ్లారా? తాంబూలం అందిస్తూ అడిగింది. లేదు పార్వతి, పరాశరం గారింటికి వెళ్ళలేదు. తాంబూలం అందుకుని అన్నారాయన. మరి ఇంత ఆలస్యమైందే? తను ఆకులకి సున్నం రాసుకుంటూ అడిగింది. అమ్మాయి దగ్గరకు వెళ్ళాను. అమ్మాయా? ఏ అమ్మాయి అండి? ఆకు మడుస్తూ అడిగింది. మన అమ్మాయి, త్రివేణి ఇంటికి. ఆమె ఎలా రియాక్ట్ అవుతుందోనని గమనిస్తూ అన్నారు సదాశివం గారు. తమలపాకులు మడుస్తున్న చేతులు ఆగిపోయాయి. ఏమిటి మీరంటున్నది? మీరు మీరు దానింటికి వెళ్ళారా? మన ఆశల్ని ఆశయాల్ని గాలి కొదిలేసి దాని స్వార్థం అది చూసుకుంది. దానింటికి మీరెలా వెళ్లారు? ఎందుకెళ్లారు? చివరికి మీరు నన్ను మోసం చేశారు. మీరంతా ఒక్కటైపోయారు. నన్ను మోసం చేశారు. ఆవేశపడిపోయిందామె. దుఃఖంతో మాట సరిగ్గా రావడం లేదు. ఆవేశపడొద్దు పార్వతి, నేను చెప్పేది విను. ఆమె తలపై చెయ్యి వేసి అనునయించారాయన. ఆమె ఏమీ మాట్లాడలేదు. త్రివేణి ఆరోగ్యం సరిగ్గా లేదు పార్వతి. ఇప్పుడు గర్భవతి, చాలా బలహీనంగా ఉంది. గుళ్ళో వాళ్ళ ఆయన కనపడి చెప్తే ఉండబట్టలేక వెళ్ళాను అన్నారాయన. త్రివేణి గర్భవత? నిన్న మొన్నటి వరకు అమ్మ అమ్మ అంటూ కొంగు పట్టుకుని తిరిగిన పిల్ల అమ్మ కాబోతోందా? తను అమ్మమ్మ కాబోతోందా? ఆమె మనసులోని కాఠిన్యపు పొరలు కరగడం ప్రారంభించాయి. అతను గుడికెందుకొచ్చాడు? ఆశ్చర్యపడ్డారు సదాశివం గారు. విల్సన్ని వాడు అనడమే గాని ఆమె అతను అనడం తను విని ఎరగడు. మన పేరు మీద అర్చన చేయించడానికి వచ్చాడు. నమ్మలేనట్లు చూసింది పార్వతమ్మ. అవును పార్వతి, కులమతాలకు అతీతమైనవి వాళ్ళ జీవితాలు. అనురాగం ఆప్యాయతలతో నిండింది ఆ ఇల్లు. పేరుకు తగ్గట్టే త్రివేణి సంగమంలాగా మన అమ్మాయిలో ఎన్నో విశాల భావాలు నిండి ఉన్నాయి. నిన్ను చూడాలని ఆశపడుతోంది పార్వతి అన్నారాయన. ఆమె ఏమీ మాట్లాడలేదు. చీర కొంగుతో కళ్ళు తుడుచుకుంది. నాకు తెలుసు పార్వతి, నీ మనసులో పట్టుదలకి ప్రేమకి మధ్య జరిగే సంఘర్షణని నేనర్థం చేసుకోగలను. అమ్మాయిని చూడాలని నువ్వెంత తహతహలాడుతున్నావో నాకు తెలుసు. కాని పట్టుదలతో నీ మనసుని పాషాణంగా మార్చుకుంటున్నావు. త్రివేణి జ్ఞాపకాలతో ఆ పాషాణం ఎక్కడ పగులుతుందోనని సాంప్రదాయం అనే సంఖ్యలను తగిలించుకున్నావు. అవునా? అడిగారాయన. భర్త కాళ్లపై తల పెట్టుకుంది పార్వతమ్మ. వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఆలోచించు పార్వతి, జీవితపు చివరి మజిలీలో ఉన్నావు. బ్రతికిన కొద్ది రోజులు సంతోషంగా ఉందాం. ఎందుకీ పంతాలు పట్టింపులు? జీవితం అంటే ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. జీవితాన్ని మన చేతిలో ఉంచుకోవాలి. మన బ్రతుకు మనం బ్రతకడంలో ఇంకొకరికి భయపడాల్సిన అవసరం ఏముంది? త్రివేణి ఆడపిల్ల కాబట్టి ఇంతకాలం పట్టుదలగా ఉండగలిగావు. అదే మన అబ్బాయి ఈ పని చేసుంటే ఇన్ని రోజులు మాట్లాడకుండా చూడకుండా ఉండలేము. ఎందుకంటే ఆర్థికంగా వాడే మనకు అండ కాబట్టి. ఒకవేళ త్రివేణికి బలవంతంగా వేరే పెళ్లి చేసి అది జీవితంతో రాజీ పడలేక ఏ అఘాయిత్యమో చేసుకుని ఉంటే జీవితాంతం ఆ పాపం మోయవద్దు. త్రివేణి సంతోషంగా ఉంది. అబ్బాయి దాన్ని కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు.
మన అబ్బాయి ఉద్యోగరీత్యా దేశం కాని దేశంలో ఉంటున్నాడు. లంకంత ఇంట్లో నువ్వు నేను ఒంటరిగా ఎన్నాళ్ళు ఉంటాం? త్రివేణికి పిల్లలు పుడితే వాళ్ళు రావడంతో ఇల్లు కళకళ్లాడదు. సమాజం కుక్కలాంటిది పార్వతి. మనం భయపడినంత కాలం అరిచి బెదిరిస్తూనే ఉంటుంది. ఎదురు తిరిగితే తోక ముడుచుకుంటుంది. మన జీవితాలు మనవి. మన జీవితాల్లోని సుఖాన్ని మనసారా ఆస్వాదించడంలో ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. బాగా ఆలోచించు పార్వతి. ఆరోగ్యరీత్యా ప్రస్తుతం త్రివేణి ఉండే పరిస్థితుల్లో ఆదుకోవడం నీ ధర్మం. అది చేసింది తప్పు కావచ్చు. పిల్లలు తప్పు చేస్తే పెద్దవాళ్ళం క్షమించాలి. ఆలోచించుకో. ఇందులో నా బలవంతం ఏమీ ఉండదు. నీ మనసుకు ఎలా తోస్తే అలా చెయ్యి. మంద్రస్వరంతో సదాశివం గారు మాట్లాడుతున్న మాటలు మంత్రాల్లాగా వినబడుతున్నాయి పార్వతమ్మకి. మర్నాడు పూజ ముగించి లేస్తున్న సదాశివం గారు, బజార్కెళ్ళి మంచి చీర, పూలు, పండ్లు తీసుకొని రండి. ఈరోజు మంచి రోజు, అమ్మాయి దగ్గరికి వెళ్ళాలి అంటున్న పార్వతమ్మని చూసి చిన్నగా నవ్వుకున్నారు. శుభం. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ కథ ఎవరిని ఉద్దేశించి చదివింది కాదు. కథలో ఏమన్నా తప్పుంటే క్షమించండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.